గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే న్యూజిలాండ్లో నా లైఫ్ ఎలా ఉంటుంది ఒక రోజులో నేను ఏం చేస్తానో మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ మాత్రం. ఇంక ఈ టీ తోటే మన డే అనేది స్టార్ట్ అవుతుంది. బాల్కనీలోకి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి అయితే వ్యూ అయితే బాగుంటుంది. ఈరోజు సండే అయ్యాలకి కొంచెం ప్రశాంతంగా ఉంది, అందుకే కొంచెం లేట్గా లేచాను. ఇంకా ఇక్కడ వింటర్ కూడా స్టార్ట్ అయింది. మన ఇండియాలో సమ్మర్ స్టార్ట్ అయితే ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం చలి ఎక్కువగానే ఉంది, 5 degrees దాకా ఉంది. ఇంకా కివీ ఫ్రూట్ పికింగ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేటట్టుంది. పికింగ్ అయితే జరుగుతున్నట్టుంది. ఇంకా మనం బయట కంట్రీలకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే ఉంటాయి. ఉదయం లేగానే ఈ అంట్లు తోకోవడం సరిపోతుంది. ఈ అంట్లు అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసుకొని తినాలి. ఫస్ట్ గీ వేసుకొని మొత్తం చలికి గట్టిపోయింది. ఇక్కడ ఉంటే ఏముందో టిఫిన్ బ్రెడ్ కలుసుకొని తింటా ఉంటాయి మార్నింగ్ అయితే. దోసపిండి వేసుకుంటాం, ఎప్పుడు ఒకసారి వేసుకుంటాము అంతేనా. కొంచెం మైనీస్, టొబాస్కో హాట్ సాస్. అదేదో నేను ఇష్టంగా తింటున్నాను అనుకోబాకండి, కష్టంగానే తింటున్నాను. మరి ఇంటికాడ దోశలు ఇడ్లీలు అవన్నీ అలవాటు అయ్యి ఇక్కడికి వచ్చేళ్ళకి బ్రెడ్ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్లో అయితే అడుగు పెట్టాను. ఇంకా మనకి సండే కాబట్టి ఇంకా అన్ని క్లీన్ చేసుకోవాలి రూమ్స్ అన్ని. ఇంకా ఏదో పైన క్లీన్ చేశాను మొత్తం. మనకి హాలిడే ఉన్నప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి, ఈ బట్టలు ఉతకటాలు, ఇల్లు తుడవటాలు మొత్తం. ఇంక ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. బట్టలు అయితే ఒక రౌండ్ వేసాను మొత్తం ఒకసారి. ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఈ స్వెటర్స్ అన్ని లోపల ఉన్న వాళ్ళకి అవి కూడా వాష్ చేశాను. దీన్నే న్యూజిలాండ్ జాంకాయ అంటారు. ఈ కోసి అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇది టేస్ట్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. అంటే తీయగా ఉంది, అంటే జాంకాయ లాగే, కాకపోతే ఇంకో మన జాంకాయ కన్నా కొంచెం తీయగా ఉంది. కొత్త ఫ్రూట్స్ అన్నీ కనపడతాయి న్యూజిలాండ్లో. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా ఆఫ్టర్నూన్ సినిమా చూస్తుంటే మంచి కామెడీ సినిమా. ఇంక మా చెల్లి అయితే వచ్చింది, ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి అన్న, కౌంట్ డౌన్ దాకా వెళ్ళొద్దామని చెప్పింది. సరే వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా కౌంట్ డౌన్కి అయితే వచ్చేసాము. ఇదే కౌంట్ డౌన్ అండి. కౌంట్ డౌన్ అంటే ఏముంటుందో, మనకి డిమార్ట్ ఎలాగో అలాగ ఉంటుంది. ఇక్కడ ప్రతి టౌన్లో ఉంటుంది కౌంట్ డౌన్ అనేది. అన్ని గ్రాసరీస్ అన్నీ ఉంటాయి, కాకపోతే డిమార్ట్ అంత చీప్ అయితే ఉండవు, మంచిగానే ఉంటాయి అన్నీ. ప్రతి A to Z అన్నీ దొరుకుతాయి. ఖాళీ అయిపోయినాయి, ఈస్టర్ కదా. చూద్దాం. ల్యాంబ్ వచ్చి $13 అయితే ఉంది, ఇది 13.23. స్పినాచ్, ఇది అంతా ఫ్రోజన్ స్పినాచ్. ఇక్కడ మొత్తం ఏ దొరుకుతాయి, ఏ వెజిటేబుల్ అయినా ఫ్రోజనే దొరుకుతుంది ఇక్కడ. మళ్ళీ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఆకుకూరలు అయితే దొరకవు. లాంగ్ వీకెండ్ అయ్యాలకి ఇంకా గ్రాసరీస్ అయితే చాలా లేవు మామూలుగా. ఇక్కడ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అంటే గుడ్ ఫ్రైడే అలాగే మండే ఈస్టర్ ఉంది. పక్కన అయితే సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్స్ అయితే కూడా ఉంటాయి. ఇంకా గ్రాసరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా టోటల్ బిల్ అయితే మాత్రం ఇంకా $130 అయితే అయింది. మామూలుగా ఇంట్లో నిత్యావసర సరుకులు అంటే మిల్క్ ఇవి వాటికే 130 అయింది. ఇంకా పప్పు గిప్పులు ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఎక్కువ అవుతుంది. ఇక్కడ న్యూజిలాండ్లో మనకి అనుకున్నంత తక్కువే ఉండవు కాస్ట్, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మొత్తం గ్రాసరీస్. ఇంకా ఫైనల్గా గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్దాం.
ఇంకా అక్కడ నెంబర్ చూసి వాళ్ళకి చెప్తే అక్కడ అన్‌లాక్ చేస్తారు ఆ పంపు. ఇంకా పంపు తీసుకొని మనం ఫుల్‌గా పట్టుకోవటమే. కాపోతే మనది హైబ్రిడ్ కార్ కాబట్టి పెట్రోల్ అంతగా ఏమంత పట్టదు. బ్యాటరీ మీద రన్ అవుతుంది. అలాగే పెట్రోల్ మీద రన్ అవుతుంది కాబట్టి పెట్రోలు అంతగా ఎక్కువేం పట్టదు. మైలేజ్ అయితే బానే వస్తది కారు. మామూలుగా అయితే 20, 22 అలా వస్తది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా తిందామని జెప్పేసి స్నాక్స్ ఏం తింటాంలే ప్రతిరోజు అని జెప్పి ఇంకా బజ్జీలైతే ఏసాను. శనగపిండి బజ్జీలు. కొంచెం వంటలు నేర్చుకుంటే మాత్రం ఇలా బయట కంట్రీలకొచ్చినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న వంటలు ఇలా చేసుకొని తినటానికి. కాపోతే ఎక్కువ కుకింగ్ అంతా మా చెల్లెలు వాళ్ళే జేస్తారు మొత్తం. ఇంక ఎప్పుడో సండే, గిండే ఇలా ఉన్నప్పుడు నేను చేస్తుంటాను. బెండకాయ పచ్చడి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా నచ్చలేదని.